హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ. సలాం, నమస్తే, వనకం. ఫ్రెండ్స్, ఈరోజు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉండే గుర్రంకొండ కోటను అయితే మీకు చూపించబోతున్నాను. ఈ గుర్రంకొండ కోటని చాలామంది రాజవంశీయులు అయితే పరిపాలించారు. అందులో టిప్పు సుల్తాన్ కూడా ఒకడు. ఈ గుర్రంకొండ కోటలో చాలా వరకు పురాతనమైన కట్టడాలు శిథిలమైపోకుండా చాలా వరకు అలాగే ఉన్నాయి. ధాన్యాగారాలు, కర్మాగారాలు, నెయ్యి గదులు ఇలాంటివి చాలా వరకు ఈ గుర్రంకొండ కోటలో అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు గుర్రంకొండ కోటని పూర్తిగా ఎవరు అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. లెట్స్ గో టు ద ఫుల్. ఇక్కడికి కొద్ది దూరం వచ్చిన తర్వాత రెండు దారులు అయితే ఉన్నాయి చూడండి. ఇటుపక్క ఒక దారి ఉంది, ఇటుపక్క ఒక దారి ఉంది. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఫస్ట్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కాడికి వెళ్ళి ఆడ వ్యూ చూసుకునేసి మళ్ళీ అట్లే పైకి కోట ఎక్కుదాం రండి. గుర్రంకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కాడికి తెచ్చాము చూడండి. ఇది కూడా ఎంత దృఢంగా కట్టారో లక్ష్మీనరసింహస్వామి ఆలయం అండి. సో ఆలయం కాబట్టి చూసి పెట్టాం. ఫ్రెండ్స్, మనకు మేబీ ఇక్కడ ఏ రోజు వచ్చి చూస్తూ ఉంటారో తెలియదు. ఇక్కడ మనం దీని గురించి కనుక్కున్నాము, దీని గురించి ఏమన్నా తెలుసుకున్నాము అంటే ఇక్కడ గైడెన్స్ ఇవ్వడానికి అయితే ఎవరు లేరు. సో చూడొచ్చు, స్తంభాలు చూడండి, స్తంభాల పైన శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ కోట పైన ప్రమాదకరమైన అడవి జంతువులు ఉన్నాయంట. కాబట్టి రక్షణ కోసం ఈ గద ఆయుధం తీసుకుని పోతున్నాను. అండ్ లక్ష్మీనరసింహస్వామి చూసేసాం కదా టెంపుల్. ఇప్పుడు పైకి కోటపైకి అయితే వెళ్దాము. ఈ రూట్లో అయితే వెళ్ళాలి. ఇందాక మనం ఈ రూట్లో వెళ్ళాం కదా, ఈ రూట్లో వెళ్తే మనం టెంపుల్ కాడికి వెళ్తాం. ఈ రూట్లో వెళ్తే మనం డైరెక్ట్ కోట కాడికి వెళ్తాం. రండి వెళ్ళిపోదాం ఇంకా.
మొత్తానికి ప్రహరీ గోడ కాడికి అయితే ఎంటర్ అయ్యాము. చూడొచ్చు మొత్తం ప్రహరీ గోడ ఒక రేంజ్లో కట్టారు చూడండి. మనం దుర్గం కోట తీసాం కదా ఇంతకుముందు. సో దుర్గం కోట కూడా సేమ్ ఇదే రాళ్ళే యూజ్ చేసింది అక్కడ కూడా కోట కట్టడానికి. ఫ్రెండ్స్ చూడండి, ప్రహరీ గోడ పైన మనకు మళ్ళీ ఇటుకలతో కూడా కట్టున్నారు. సో ఆల్మోస్ట్ స్కూల్లో పడిపోయినాయి. దగ్గర దగ్గర 300 సంవత్సరాలు కదా ఇది అండి. సో గాయ్స్, మొత్తానికైతే గుర్రంకొండ కోట ముఖద్వారం కాడికి అయితే వచ్చేసాము. చూడండి, ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసాము. చూడండి మొత్తం ఎంత దూరంగా ఉన్నాము. ఫ్రెండ్స్, మనకు ఎంట్రన్స్లోనే మండపం అది ఉన్నది చూడండి. మొత్తం మండపం. సో ఎండకు బాగా మేము వచ్చిన తర్వాత ఇక్కడ వివత్సమైన చల్ల గాలి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది మాత్రం బావి నిర్మించిన బావి. మొత్తం అక్కడ ఇటుకలతో కట్టున్నారు. మేబీ మంచినీళ్ళ బావి అనుకుంటున్నాను నేనైతే. మంచినీళ్ళ కోసం ఆ కాలంలో యూజ్ చేసిన బావి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఆయుధ కర్మాగారం కాడికి అయితే వచ్చాము. మేబీ ఆయుధాలు పెట్టుకునేది అనుకుంటున్నాను నేనైతే. ఇది చూడండి మొత్తము ఇంకా లోపలికి ఉన్నట్టుంది. ఇది పైనుంచి కిందంగా చూడండి. సో యుద్ధ సమయంలో ఎంట్రన్స్లోనే ఉంది కాబట్టి శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు ఇక్కడి నుంచే సైనికులు అడ్డుపడడానికేమో ఇక్కడే ఆయుధ కర్మాగార రూమ్ మాదిరి అయితే పెట్టుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి లోపలికి వెళ్దామని ఆలోచనగా ఉంది, లోపల ఏమైనా ఇంకా ఉంటాయేమో అని. బట్ మొత్తం చీకటిగా ఉంది. చుట్టూ కొండలు చెట్లతో దట్టమైన అడవి మొత్తం ఉంది. కింద వాళ్ళు మేబీ ఇందుకే పర్మిషన్ ఇవ్వలేదనుకుంటా. ఇక్కడ అడవి పందులు తిరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో లోపల ఏముందో ధైర్యం చేసి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇలా అయితే ఉన్నది. మొత్తం మన వాళ్ళు శిల్పులు ఉండాలి, శిల్పులు చెక్కినట్టు చెక్కినారు చూడండి. మొత్తం పేర్లు చూడండి మొత్తం. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ వరకు అయితే క్లోజ్ ఉన్నది. పైన చూడండి బల్లులు ఎన్ని ఉన్నాయో. బల్లులు గుడ్లు చూడండి, బల్లి గుడ్లు. తగ్గి. సో ఫ్రెండ్స్, బల్లులు చూడండి చాలా అయితే ఉన్నాయి. బల్లులు ఇక్కడ గుడ్లు ఇట్లా కూడా పడతాయి. అంతే, ఇంకా కిందనే కదా పెట్టేది గుడ్లు. సో మొత్తం చూడండి పురుగులు ఎన్ని ఏంటంటే ఉన్నాయి, డిఫరెంట్ పురుగులు. సో ఇక్కడ చూడండి గుడ్లు చూడండి. మేబీ నేనైతే బల్లి గుడ్లు అనుకుంటున్నాను. మీరు ఏం గుడ్లో చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తం చూడండి. మేబీ ఇది ఆయుధ కర్మాగారం అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఆయుధాలు ఏమైనా ఇక్కడ పెట్టుకుంటూ ఉండేవారేమో అని. ఆడట పెద్దది ఉన్నదా. మేబీ ఇంకా కిందికి ఏమో ఉన్నాయి అప్పట్లో ఇది. సో మేబీ ఇంకా చూడండి మట్టి అయితే పడి వాన నీరు మొత్తం అంతా పడేమో చాలా వరకు హైట్ వచ్చేసింది ఇది. చూడండి క్లోజ్ మాదిరి ఉన్నాయి. సో అక్కడ ఒక ఎంట్రెన్స్, ఇక్కడ ఒక ఎంట్రెన్స్, ఇక్కడ ఒక ఎంట్రెన్స్, 3 ఎంట్రెన్స్లు అయితే ఉన్నాయి దీనికి. సో పదండి ఇంకా పైకి అయితే వెళ్దాం. బయట నుంచి చూడండి ఎంత ఉన్నది. అక్కడ దానికి అయితే ఉన్నది కోట కింద నుంచి. సో చుట్టూ చూడండి ప్రహరీ గోడ మొత్తం అది. సో అక్కడ ఉన్నాయి కదా, అది మొత్తం ప్రహరీ గోడ ఫ్రెండ్స్. చూడండి అక్కడ బుర్జు ఉన్నది చూడండి, రౌండ్గా కోట బుర్జు. సో అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్. చూడండి
పైన ప్రహరీ గోడ కనిపిస్తుంది కదా. సో ఆ పైన అయితే ఇంకా కోట ఉన్నది, మ్యాక్సిమం కోట చూడండి. సో ఇక్కడ చూడండి గోడ. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెండవ ఎంట్రన్స్ కాడికి కూడా వచ్చేసాము. మనం ఫస్ట్లో ఒక ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడి నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ రెండవ ఎంట్రన్స్ ఉంది అండి. మూడవ ఎంట్రన్స్ అయితే ఇదే. మనం ఇప్పుడు గుర్రంకొండ సంస్థానంలోకి అయితే అడుగు పెట్టేస్తున్నాము రండి. వర్షాకాలం కాబట్టి విపరీతమైన చెట్లు చూడండి భయంకరంగా పెరిగిపోయాయి. కాబట్టే కింద మనకు వద్దంటున్నారు వాళ్ళు. ఏమన్నా విష పురుగులు కానీ విష జంతువులు కానీ ఉండొచ్చు, పాములు లాంటివి, కాబట్టి వెళ్ళొద్దన్నారు. కానీ మనం ఎలాగైనా వెళ్ళాలని సరే అయితే వచ్చాము అండి. ఇంకా మనం కింద చూసాం కదా లోపలికి వెళ్ళి, అలాంటిది ఇక్కడ పెద్దదిగా ఉన్నది చూడండి. సో మామూలుగా మనకు చరిత్రలో ఏమున్నాయండి, దీంట్లో నెయ్యి గదులు, ధాన్యపు గదులు, ఇలాంటి గదులన్నీ ఉన్నాయనేసి ఉన్నది. సో అందులో ఒకటే ఇది అనుకుంటున్నాను. సో బట్ ధాన్యపు గద్దె నెయ్యి గద్దె అనేది కన్ఫర్మ్ అయితే నేనైతే చెప్పలేను ఫ్రెండ్స్. చాలా వరకు ఇలాంటి గదులు అయితే ఉన్నాయి, 5-6 ఉన్నాయి. మొత్తం అన్నిటినీ షూట్ చేశాను. అందులో ఒకటి టిప్పు సుల్తాన్ నిర్మించిన టంకాశాల, అంటే అప్పుడు టిప్పు సుల్తాను నాణ్యాలు ముద్రించడానికి ఒక టెంకాశాల ఏర్పాటు చేశాడు. సో దాన్ని కూడా షూట్ చేశాను. అలాగే వైద్య గది కూడా ఒకటి ఉన్నది ఇక్కడ, హాస్పిటల్ అనుకోండి, ఆ కాలపు హాస్పిటల్. దవి అనేసి ఏదో ఉన్నది. సో కింద మనకు శత్రువుల ఒకవేళ దాటుకొని వచ్చిన తర్వాత కూడా కోటలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా కోట పైన అక్కడ ఉన్నారు చూడండి. ఒకవేళ శత్రువులు ఇంతవరకు వచ్చినా కూడా ఇక్కడి నుంచి ఏనుగులతో ముట్టడించేవారంట. కింద ఉండే చెరువులోంచి నీరు తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ముట్టడించేవారంట. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా లోతైన ఒక బావి మాదిరి చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి చాలా మలుపులు తిరుగుకుంటూ చాలా దారులు అయితే ఎక్కుతూ మొత్తానికి అయితే ఫైనల్గా కోటకాడికి అయితే చేరుకుంటున్నాము. చూడండి ఎంత దాదాపు ఈ కొండ 500 అడుగులు ఎత్తు అయితే ఉన్నదంట ఫ్రెండ్స్. 500 అడుగుల ఎత్తుపైన అయితే ఈ కోటను అయితే నిర్మించారు. ఈ కోటకి ఇప్పుడు మనం వచ్చిన దారి తప్ప వేరే దారి నుంచి ఎక్కలేరు. మొత్తం ఇలాగే ఎటుపక్క ఇంత కొండ ఉన్నది కదా, అటు పక్క నుంచి మనం చూసామంటే మొత్తం ఒకటి ఏటవాళ్ళు కొండ. ఎటువంటి మనుషులైనా సరే ఎక్కలేరు ఈ కోటని. కాబట్టి దీనికి చాలా శత్రు దుర్భేద్యమైన కోట అని పేరు. ఇప్పటి వరకు చూడండి ఇట్లా రాళ్ళతో స్టెప్స్ కట్టుకుంటారు కదా, అలా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ కొండపైన స్టెప్స్ మా చెక్కారు చూడండి. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇంతమంది రాజులు పరిపాలించారు కదా, ఈ రాజులంతా ఈ కొండలు ఎక్కి వచ్చినారా, ఇంత పైకి కొండ నడుచుకుంటూ పోయారా వాళ్ళని, లేదంటే ఎవరైనా మోసుకొని పోయారా అనేది అర్థం కావడం లేదు. రండి చూద్దాం.
జస్ట్ అలా అలా చిక్కారు స్టెప్స్ మేబీ స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ. రండి. మనం లాస్ట్ ద్వారం కాడికి అయితే వచ్చేసాము. ముఖ ద్వారం కాడికి నాకు తెలిసినంత వరకు ఇంక ఇదే అనుకుంటా లాస్ట్ ముఖ ద్వారం. 3 అన్నారు కానీ 4 ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏమో మండపం మాదిరి ఉండేది. మనకు అప్పుడు ఎంట్రన్స్లో చూపించాయి కదా మండపం, అలాంటి మండపం. బట్ మొత్తం కూలపడిపోయి ఉన్నది ఫ్రెండ్స్, చూడొచ్చు. అక్కడ చూడండి ప్రహరీ కూడా. ఇంతవరకు వచ్చాక మొత్తం చేరుకున్నాం అనుకున్నాం కదా, బట్ ఇంకా పైన ఉన్నా చూడండి. ఇంకా మనం అక్కడికి అయితే వెళ్ళాలి. లాస్ట్ అదే అనుకుంటున్నాను నేనైతే. చూడండి చుట్టూ చూడండి, వర్షం పడి గ్రీనరీ ఒక రేంజ్లో ఉన్నది కదా. చూడండి ఇక్కడ ప్రహరీ కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అతి పెద్ద బండ పైన ఆంజనేయ స్వామిని అయితే చెక్కారు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. కింద ఎంట్రన్స్లో కూడా ఇలాంటిది ఒకటైతే ఉండింది, బట్ ఇంత నీట్గా కనపడలేదు అక్కడ. సో ఫ్రెండ్స్ చుట్టూ చూడండి వ్యూ, కొండ వ్యూ. సో ఇక్కడ టాప్ సెక్షన్లో అయితే ఉన్నాను. సో ఇది కొండ. సో చూడండి ఎంత పెద్ద కొండనో. ఇటు పక్క నుంచి ఇంకా ఇలా 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 అటు పక్క ఏమంటాడు రాజు. ఈ రాజుగాడు ఉండడానికి ఇంత పెద్దది. చూడండి ఈ ఏటవాళ్ళ పైన కొండ పైన అయితే మనకైతే ఉంటుంది. ఎటువంటి శత్రువే కానీ ఈ కొండనైతే ఎక్కలేడు. చూడొచ్చు ఎంత పెద్ద కొండను. సో మన కింద 2 తీసాం కదా కర్మాగారాలు లాంటివి, అలాంటివి ఇక్కడ చూడండి ఇంకోటి అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ధాన్యపు గదులు లేదంటే నెయ్యి గదులు, ఇలాంటి గదులు అయితే అంటాయి ఇవి. చూడొచ్చు. సో చూడండి ఇలా తొట్టి మాదిరి ఉండేది 3వది. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇంతకుముందు చూపించాను కదా కర్మాగారం లాంటిదని. అక్కడ ఇంకోటి ఉన్నది చూడండి అక్కడ. సో దానికి వెళ్ళి చూద్దాము. 3, 4 ఇక్కడ ఎదురుగా ఒకటైతే ఉంది. ఇప్పటికీ 5 అయితే చూశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ